నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి. క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తింపజేయాలని కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో 25/04/2026 శనివారం ఉదయం 9 గంటలకు గుంటూరు నగరంలోని నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీకి ముస్లిం సంఘాల మద్దతు. చాటుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 సంవత్సరాలు అవుతా ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి ఈ 75 సంవత్సరాల్లో నిన్న డీలిమిటేషన్ ఏదైతే నియోజకవర్గ పునర్విభజన సవరణ రాజ్యాంగ సవరణ ఉందో ఆ సవరణతో కలిపి దాదాపు 131వ రాజ్యాంగ సవరణ. మరి ఈ 75 సంవత్సరాల కాలంలో మత ఆధారంగా ముస్లింలకు క్రైస్తవులకు రిజర్వేషన్లు లేవని చెప్పేసి ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులు చెప్తూ ఉంటే మరి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి పార్టీలు వారు ఇచ్చినటువంటి ప్రకటనకు పార్లమెంట్లో సైతం తల ఊపి మరి 80 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం సిద్ధించి, మరి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మరి ఈ 131 రాజ్యాంగ సవరణలలో క్రైస్తవులు మరి ముస్లింలకు రిజర్వేషన్లు మతపరంగా కాకపోతే మరి ప్రత్యామ్నాయం ఏమిటి అనేటువంటి ఆలోచన ఇలాంటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయకపోవటం చాలా శోచనీయం. మరి మతం మారితే ఎస్సీ హోదా రద్దయితే అని చెప్పేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్చి 26న ఏదైతే తీర్పు ఇచ్చిందో అదేవిధంగా ఆ యొక్క తీర్పును పునఃసమీక్షించమని జాతీయ స్థాయిలో క్రైస్తవ సంఘాలు ముస్లిం సంఘాలు వాళ్ళ యొక్క ఆవేదన వెలువచ్చుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ దానిపై దృష్టి సారించడం లేదు. ఇక్కడ ముస్లిం వ్యతిరేక పార్టీలు క్రైస్తవ వ్యతిరేక పార్టీలు మత ఆధారంగా రిజర్వేషన్లు లేవు అంటున్నారు. మరి ముస్లిం ఛాంపియన్ మైనారిటీ ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏం చేస్తాయి అని దాని మీద మేము కూడా ముస్లిం సంఘాలతో మరి ముఖ్యంగా రేపు ఆదివారంన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేము కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి క్రైస్తవ ముస్లింల యొక్క ఈ చట్టసభల్లో రిజర్వేషన్లు అదేవిధంగా సామాజిక ఆర్థిక రాజకీయంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసే అవసరం గురించి కూడా ఆ యొక్క సమావేశంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా రేపు ఏప్రిల్ 25వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చలో కలెక్టరేట్ ఈ యొక్క కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మరియు క్రైస్తవ సోదరులు అందరూ కూడా భారీగా పాల్గొని మన యొక్క ఆవేదనను శాంతిపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.